అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది అడిగే ప్రశ్న, సార్ నాకు యూరినేషన్ ఎక్కువగా నడుస్తుంది, దేనివల్ల అయి ఉంటుంది, ఎందుకు అని అడుగుతుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరినేషన్ ఎక్కువగా నడుస్తున్నట్లయితే ఫస్ట్ మనం ఏమైనా వాటర్ ఇంటేక్ ఏమైనా ఎక్కువ తీసుకుంటున్నామా, మోర్ దెన్ 5 లీటర్స్ 6 లీటర్స్ అలా తీసుకుంటున్నామా అనేది ఒకటి చూసుకోవాలి, మెజర్ చేసుకొని తీసుకోవాలి. సో అలా ఏం లేదు. నెక్స్ట్ ఎక్కువ యూరినేషన్తో పాటు ఏమైనా ఇది సీజనల్కి అసోసియేటెడా అంటే లైక్ వింటర్ రైనీ సీజన్లో యూరినేషన్ ఎక్కువగా ఉంటుంది. సో సీజనల్గా అనిపిస్తుంది, నాకు సమ్మర్లో లేదు అని అనుకున్నట్లయితే అది సెకండ్ ఫ్యాక్టర్. అవి కూడా కాకుండా యూరినేషన్తో పాటు అదర్ సిమ్టమ్స్, ఎక్కువ నైట్ యూరినేషన్ అవుతుంది, వెయిట్ లాస్ ఉంది, ఆకలి ఎక్కువ అవుతుంది లేదా ఆకలి తక్కువ అవుతుంది, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ఏమైనా డయాబెటీస్ లాంటిది ఉందా, ఏమైనా ఎర్లీ స్టేజ్ ఆఫ్ రీనల్ ఇష్యూస్ ఉన్నాయా అనేవి మాత్రం మీ డాక్టర్ని కలిసి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇంకా అదర్ రీజన్స్ ఎక్కువ యూరినేషన్ ఉండడానికి యూరిన్ ఇన్ఫెక్షన్, సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి ఎక్కువ యూరినేషన్ ఉంటుంది. ఈవెన్ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఎల్డర్లీ పీపుల్ ఉన్న యూరినేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కిడ్నీ ఇష్యూస్లో ఎర్లీ స్టేజెస్లో కూడా యూరినేషన్ ఎక్కువ ఉంటుంది, డయాబెటీస్లో కూడా ఎక్కువ ఉంటుంది. సో మీ డాక్టర్ని కలిసి ఎవాల్యుయేట్ చేసుకున్నట్లయితే దానికి రీజన్ ఏంటి ఫైండ్ అవుట్ అయినాక తగిన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకోవచ్చు. ధన్యవాదములు.